నమస్తే, మన ఛానల్ హమారా గుడ్లకు స్వాగతం. ఈ వాషింగ్ మిషన్ నేను ఒక అన్బిలీవబుల్ ప్రైజ్కి తీసుకున్నాను. సో ఇది చెప్తే మీలాగా చాలామందికి ఇది ఉపయోగపడుద్దని ఈ వీడియో చేస్తాను అనమాట. ప్లస్ ఇది ఈ వాషింగ్ మిషన్ ఏదైతే నేను తీసుకున్నానో ఇది లేటెస్ట్ మోడల్ అనమాట. ఈ మోడల్ నెంబర్ వచ్చి FHV1409Z4M. ఇది లేటెస్ట్ మోడల్ అనమాట. 2022లోనే రిలీజ్ అయింది. దీని షోరూమ్ ప్రైస్ వచ్చి ఎల్జీ వెబ్సైట్లో అరౌండ్ 56,000 ఉంది. ప్లస్ అమెజాన్లో బయట లోకల్ మార్కెట్లో 51,000. నేను ఎంతకి తీసుకున్నాను మీరు నిజంగా షాక్ అవుతారు. నేను వీడియో ఎండ్ దాకా చూడండి. నేను మీకు ప్రైజ్ నా బిల్ కాపీస్ కూడా పెడతాను. చూడండి, ఒకవేళ మీరు ఏ ఆటోమేటిక్ మిషన్ అయినా సరే మీరు ట్రావెల్ అయినా వేరే ఊరికి షిఫ్ట్ అవుతుంటే దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఏమేమి ప్రికాషన్స్ మీరు తీసుకోవాలో నేను చూపిస్తాను. లైఫ్ ఎక్కువ ఉండడానికి ఎలా వాడాలో కూడా చూపిస్తాను. ప్లస్ వీడియోలో కూడా ఇందులో ఉన్న మోడ్స్ ఏంటి, దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎంత లోడ్ వేయాలి, టెంపరేచర్ ఎలా పెట్టుకోవాలి, అన్నీ కూడా ఎల్జీ కంపెనీ వాళ్ళు ఇచ్చినవి కూడా ఇందులో ఉన్నాయి. సో డోంట్ మిస్ వీడియోని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. జస్ట్ నేను ఇప్పుడు మెషిన్ ఒక ఓవర్వ్యూ నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఎల్జీ థింక్ ఐక్యూ, అంటే ఇది వైఫై ద్వారా కూడా మనం ఈ మెషిన్ ఆపరేట్ చేయొచ్చు. ఇందులో అరౌండ్ చాలా సైకిల్స్ ఉన్నాయి ఆటోమేటెడ్. బట్ మనం రెగ్యులర్గా వాడితే మిక్స్డ్ ఫ్యాబ్రిక్, అంటే అన్నీ కలిపి వేసుకునేది మిక్స్డ్ ఫ్యాబ్రిక్. ఇంకా ఏదైనా ఎక్కువ కావాలనుకుంటే ఇందులో ఇది టచ్ ప్యానల్, మనం టచ్ ద్వారా వర్క్ చేయొచ్చు. ఇది 5 స్టార్ రేటింగ్, 0.07 kW/kilo. ఇన్ ఫ్రంట్ వ్యూ ఇది ఇక్కడ బటన్ ఏం లేదు, జస్ట్ ఇక్కడ హోల్డ్ చేసి ఇలా లాగితే ఓపెన్ అయిపోతుంది. ఇది వచ్చి కాయిన్ బాక్స్, సైడ్లో ఎంటీ అయితే ప్లెయిన్గా ఉంది. కేర్ ఫర్ వాష్, టైం డిలే, ప్రీ ఫంక్షన్స్ వాటి గురించి ఇచ్చారు. ఇటు సైడ్ ఏమో కంప్లీట్ బ్లాంక్ ఉంది, మోడల్ నెంబర్ తప్ప ఏం లేదు. బ్యాక్ సైడ్ మీరు ఎప్పుడైనా ట్రావెలింగ్ వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ హోల్స్ మీరు వాళ్ళు ఇచ్చిన స్క్రూస్తో ఫిల్ చేసేయండి. సో ఏంటంటే మోటార్ వైబ్రేట్ అవ్వకుండా ఫిక్స్డ్ ప్లేసెస్లో ఉంటుంది అనమాట. ట్రాన్స్మిట్ పోల్స్ మేడం 4 ఉంటాయి అనమాట. ఒక 1 2 3 4. ఈ ట్రాన్స్మిట్ పోల్స్ ఏంటంటే డ్రమ్ ని హోల్డ్ చేస్తుంది మనకి షిఫ్టింగ్ లో. అప్పుడు వైబ్రేషన్ కాకుండా, డ్యామేజ్ కాకుండా ఇన్నట్ అప్. ఓకేనా? మనం ఇది ఇన్స్టాల్ చేసే ముందు కంపల్సరీ అన్లాక్ చేయాలి. ఓకేనా? ఇది ఇన్లెట్ ఫిల్టర్. ఓకే, వాటర్ లెవెల్ డస్ట్ ఉంటే ఇక్కడ బ్లాక్. ఇది ఇన్లెట్ కనెక్షన్ ట్యాప్. యాక్చువల్లీ మనకు 1 మీటర్ వస్తుంది. మీ డిస్టెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇదే పాత పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? ఇది డ్రైన్ హౌస్ పై. ఇది స్పానర్ అడ్జస్ట్మెంట్. ఫ్లోరింగ్ అడ్జస్ట్మెంట్. మిషన్ అన్బ్యాలెన్స్ ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చూసుకోవాలి ఇవన్నీ ఉండాలి. ఓకే. ఇదేంటంటే కాయిన్స్, పిన్స్ అలాంటివి ఏమన్నా ఇక్కడ స్టక్ అవుతాయి మేడం. ఇక్కడ పొరపాటున మీరు ఏమైనా వేసినారు అనుకోండి, కాయిన్స్, పిన్స్ ఇక్కడ అవుతాయి. బిఫోర్ వేసే ముందు చెక్ చేసుకొని వేసుకోవడమే బెటర్. ఓకే. ఇంకోటి, ఇది వాటర్ హార్డ్నెస్ వల్ల దీనికి వైట్ స్కేల్ ఫామ్ అవుతుంది. ఇదేం చెప్తుందంటే టబ్ కూడా కండిషన్ అలా ఉంది, మీరు టబ్ క్లీన్ చేసుకోవాలని ఇండికేషన్. ఓకేనా? ఇది ఎమర్జెన్సీ డ్రైన్ అవుట్. ఏంటంటే ఇప్పుడు పవర్ పోయింది మనకు, నార్మల్గా డోర్ అన్లాక్ కాదు, వాటర్ ఉండిపోతుంది. ఈరోజు కరెంట్ పవర్ రాదన్నప్పుడు ఇది ఏం చేయాలంటే ఇలా ఓపెన్ చేసేస్తే వాటర్ ఇలా ఓపెన్ చేసేస్తే మొత్తం అయిపోతాయి. ఇదైతే నీట్గా తీసేసుకోవచ్చు. బిఫోర్ లోడింగ్ క్లోత్స్ మనము హుక్స్, జిప్స్ లాక్ చేసేసాలి మేడం. ఓకే. ఏవైనా క్లోత్స్ వేసి ప్రెస్ చేస్తే 3/4 లెవెల్ మాక్సిమం. ఈ లెవెల్ మాక్సిమం ఫుల్గా అయ్యేది. ఓకే. ఇలా 3/4 లెవెల్ ఉండాలి మాక్సిమం క్లోత్స్. ఓకే. వాష్ అయిపోయాక ఇది గ్యాస్కి వైప్ చేసుకోవాలి. డ్రై క్లాత్తో ఇలా వైప్ చేసేసుకోవాలి. ఓకేనా? ఆ లెవెల్ వరకు క్లోత్స్ వేస్తే దీంట్లో డిటర్జెంట్ వచ్చేసి 1 స్కూప్, ఏరియల్ వచ్చే స్కూప్ దీంట్లో. ఓకే. ఇది సాఫ్ట్నర్, ఫ్యాబ్రిక్ కండిషనర్, కంఫర్ట్ కానీ డేటల్ కానీ యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి ప్రీ వాష్. అడిషనల్ గా మనకి ఇక్కడ ఇంటెన్సివ్ అండ్ ప్రీ వాష్ అని ఉంది మేడం. అయితే మనం ఇంటెన్సివ్ అండ్ ప్రీ వాష్ సెలెక్ట్ చేసినప్పుడు ఇంట్లో కొద్దిగా డిటర్జెంట్ యాడ్ చేయాలి. అదర్వైజ్ అవసరం లేదు, రెగ్యులర్ గా దీంట్లో యూజ్ చేయాలి. ఓకే. అకార్డింగ్ క్లోజ్ మాక్సిమం ఆ లెవెల్ వరకు వేస్తే 1 స్కూప్ వేయచ్చు. క్లోజ్ తక్కువ ఉంటే తక్కువ వేస్తాం. ఇది పవర్ ఆన్ చేయగానే మీకు ఇలా లైట్స్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇది మనకి డిఫాల్ట్లో కాటన్లో ఉన్నట్టు చూపిస్తుంది, కానీ ప్రోగ్రామ్ ఏం సెలెక్ట్ కాలేదు. మనం ఇలా కాటన్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేయగానే అకార్డింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ టెంపరేచర్ స్పిన్ సెలెక్ట్ అవుతుంది. ఓకే. మీకు టెంపరేచర్ అవసరం లేదనుకుంటే ఇలా కోల్డ్ పెట్టుకోవచ్చు మాన్యువల్. ఓకే.
డిఫాల్ట్ గా అకార్డింగ్ ప్రోగ్రామ్ మీకు టెంపరేచర్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇది స్పిన్ అవసరం లేదంటే నో 400 800 మీరు అడ్జస్ట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది స్టార్ట్ చేయగానే మీకు ఇక్కడ టైం వస్తుంది. అకార్డింగ్ క్లోత్స్ వెయిట్ ని బట్టి ఇక్కడ టైం డిటెక్ట్ అవుతుంది. మినిమం 1 hour నుండి 1 hour 20 minutes అలా తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ టైం వచ్చాక మీకు ఇక్కడ వాష్ అయ్యేటప్పుడు వాష్ బ్లింక్ అవుతుంది, రిలీజ్ అయ్యేటప్పుడు స్పిన్ అయ్యేటప్పుడు స్పిన్. ఓకేనా అండి? దీంట్లో వచ్చేసి కాటన్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మీరు కాటన్ క్లోత్స్ ఓన్లీ కాటన్ క్లోత్స్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డెలికేట్ సారీస్ డ్రెస్సెస్ చూడండి. అకార్డింగ్ ప్రోగ్రామ్ టెంపరేచర్ స్పిన్ సెలెక్టెడ్. అంటే మనం ఏమైనా వర్క్ డెలికేట్ అట్లా మన హ్యాండ్ మేక్ డిజైన్ చేసినవి సింథటిక్ అలాంటి క్లోత్స్. ఇది వూల్ స్వెటర్స్ వచ్చేసి 4 or 5 కంటే ఎక్కువ. స్వెటర్స్ ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకొని వెయిట్ అవుతుంది కాబట్టి. స్పోర్ట్స్ వేర్ ట్రాక్స్ టీ-షర్ట్స్ అలాంటి. క్విక్ వాష్ వచ్చేసి ఓన్లీ 2 pairs హాఫ్ అన్ అవర్ అయిపోతుంది. ఓకే, ఓన్లీ 2 pairs. ఇది 2 బెడ్షీట్స్ అలాంటి 2 బెడ్షీట్స్ విత్ పిల్లో కవర్స్. ఓకేనా అవుతుంది లోపల హార్డ్నెస్ వల్ల. అయితే మనకు కంపెనీ డిటర్జెంట్ ఉంటుంది, స్కేల్ గో డిటర్జెంట్. అదేం చేయాలంటే ఎవ్రీ 45 hours కి ఆ డిటర్జెంట్ దాంట్లో వేసి సైకిల్ రన్ చేయాలి. ఓకే, ఈ డౌన్లోడ్ సైకిల్ ఏంటంటే డిఫాల్ట్ గా దీంట్లో మనకు రిన్స్ అండ్ స్పిన్ ఉంది. ఓకేనా? అయితే దీంట్లో మనం యాప్ త్రూ వెళ్తే కొన్ని ఈ రెస్ట్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ ఇవి కాకుండా మీకు వేరే ప్రోగ్రామ్స్ ఈ డౌన్లోడ్ సైకిల్ యాడ్ చేసుకోవచ్చు. ఈ బేబీ కేర్ అండ్ ఎల్జీ కేర్ ఈ రెండింటిలోనే స్టీమ్ సైకిల్ వర్క్ చేస్తుంది. ఓకే, నార్మల్ గా ఇప్పుడు బేబీ స్టీమ్ కేర్ సెలెక్ట్ చేస్తే మీకు నియర్లీ 4 hours వరకు తీసుకుంటారు. ఇది వచ్చేసి ఎలర్జీ కేర్. ఇంట్లో పెట్స్ కానీ పేషెంట్స్ కానీ ఉంటే మనం ఎలర్జీ కేర్. పెట్స్ ఏంటంటే పెట్స్ హెయిర్స్ మా క్లోత్స్ ఉంటాయి కదా, అందుకే వాష్ చేసుకోవచ్చు. అంటే మనం దుప్పట్లు వేసేటప్పుడు వేడి హాట్ వాటర్ డిఫాల్ట్ ఇది హాట్ వాటర్ తీసుకుంటాం మేడం. అకార్డింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ కూడా టెంపరేచర్ హాట్ తీసుకుంటాం. మనం ఏం చేయాల్సిన అవసరం వద్దనుకుంటే మనం కోల్డ్ పెట్టుకోవడం. ఇది సైలెంట్ వాష్ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ బయట పెట్టాం, వాష్ ఏరియాలో పెట్టాం కాబట్టి డిస్టర్బెన్స్. అదే మనం ఇంట్లో పెడితే ఇదేంటి డిస్టర్బెన్స్ ఏంటంటే స్పిన్ టైం అనేది కొంచెం స్లో అవుతుంది. దానివల్ల సైలెంట్ వాష్ అంటే ఈజీ కేర్ కంప్లీట్ ఫార్మల్స్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇది మిక్స్డ్ ఫ్యాబ్రిక్. ఇది ఏంటంటే ఆల్ టైప్ ఆఫ్ క్లోత్స్ డైలీ వేర్. ఈ కాటన్ ప్లస్ కి కాటన్ లార్జ్ కి డిఫరెన్స్ ఏంటంటే కాటన్ లో ఎక్కువ దట్టి ఉంటే కాటన్ ప్లస్, నార్మల్ ఉంటే కాటన్. ఇవి అడిషనల్ ప్రోగ్రామ్ మేడం. ఇంటెన్సివ్ సెలెక్ట్ చేసి ఇంకో 22 minutes ఎక్స్టెండ్ అవుతుంది వాష్ టైం. రెగ్యులర్ గా ఉన్న టైం కి 22 minutes ఎక్స్టెండ్ అవుతుంది. ఇది రిన్స్ ప్లస్. నార్మల్ గా మనకు 2 times రిన్స్ అవుతుంది మేడం. 1 రిన్స్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ప్రీ వాష్ అయితే 15 minutes ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, ఇది డిలే స్టార్ట్. ఈ డిలే స్టార్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసి మినిమం 3 hours మాక్సిమం 19 hours అండి. ఓకే, ఇప్పుడు మనం 4 hours పెట్టి స్టార్ట్ చేసామంటే 3rd hour స్టార్ట్ అయ్యి 4th hour కంప్లీట్ అవుతుంది. అంటే జాబ్ హోల్డర్స్ మేడం మార్నింగ్ వెళ్తారు, ఈవినింగ్ వస్తారు కదా, వాళ్ళు టైం షెడ్యూల్ అలా పెట్టుకుంటారు అన్నమాట. వాళ్ళు వచ్చి వాచ్ చేయడం టైం సెట్ చేసుకుని వెళ్తారు. ఇది యాడ్ ఐటమ్. ఇప్పుడు మీరు క్లోజ్ చేసి స్టార్ట్ చేశాక ఇన్ కేస్ మీరు క్లోజ్ యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా మనకు నార్మల్ గా డోర్ లాక్ అయిపోతుంది. ఓకే, ఈ లైట్ ఉన్నంత వరకు మీకు క్లోజ్ యాడ్ చేసుకోవచ్చు. అదే ఇలా బ్లాంక్ ఉందనుకో డోర్ అన్లాక్ కాదు. చైల్డ్ లాక్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ చైల్డ్ లాక్ వచ్చేసి ఇలా 3 seconds ఇటు 7 times ప్రెస్ చేస్తే మీకు సిఎల్ అని పడుతుంది. ఈ రెండు వచ్చేసి బీపర్ అండి. 3 seconds హోల్డ్ చేస్తే బీపర్ ఆఫ్ అయిపోతుంది. ఇది ఏ ప్రోగ్రామ్ సైలెంట్. మళ్ళీ అన్లాక్ చేయాలంటే బీప్ ఆఫ్ ఆన్ ప్రెస్ చేసి. ఓకేనా? దీంట్లో వచ్చేసి 4 errors వస్తాయి మేడం. ట్యాప్ లో వాటర్ లేకపోతే ఐఈ ఇన్లెట్ ఎర్రర్. ఓకే, ఇక డిటర్జెంట్ తీసుకోవట్లేదంటే కూడా ఆ ఫిల్టర్ బ్లాక్ అయినట్టు. ఓకే, అది క్లీన్ చేసుకోవాలి. ఓయి ఇక్కడ కాయిన్స్ థ్రెడ్స్ ఇప్పుడు మనము డోర్ మ్యాట్స్ అలా యూజ్ చేయొద్దు. యూజ్ చేసినప్పుడు బై మిస్టేక్ వచ్చేసి ఇక్కడ లింట్ అంతా ఇక్కడ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు మీకు ఓఈ ఎర్రర్ అని వస్తుంది. యూఈ అన్బ్యాలెన్స్ హెవీ లోడ్ వేస్తే. ఓకే, డిఈ డోర్ క్లోజ్ చేయకపోతే. ఇంకా వేరే ఎర్రర్స్ ఉన్నాయి, సర్వీస్ కాల్ మీకు బుక్ లో ఉంటాయి, బుక్ లో చూసుకోండి. ఇది వైఫై కనెక్షన్ ఏంటంటే మనం ఎల్జీ థింక్ యూ అనే యాప్ డౌన్లోడ్ చేస్తే యాప్ త్రూ మనం ఆపరేట్ చేయొచ్చు. ఓకేనా? లేటెస్ట్ మోడల్ అంటున్నారు కదండి. దీంట్లో ఏఐ అని ఇక్కడ ఉంది మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఏంటంటే అకార్డింగ్ సాయిల్ లెవెల్ని బట్టి అది ఇప్పుడు మనం వాష్ టైం డ్యూరేషన్ ఎంత తీసుకోవాలి అది చూసుకుంటాయి. అది న్యూ టెక్నాలజీ. సో మీ అందరికీ బాగా నచ్చింది, ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వాషింగ్ మిషన్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, అనుమానం ఉన్నా నాకు నిర్మోహమాటంగా నా కామెంట్లో చెప్పండి. నేను దానికి సంబంధించి చెప్తాను. ఆ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి దాని గురించి మీకు అనుకోండి, కామెంట్లో చెప్పండి. నేను మీకు దాని గురించి కూడా వీడియో చేసి పెడతాను. సో లాస్ట్గా నేను ఇది ఎంతకు పర్చేజ్ చేశానంటే సోనో విజన్లో తీసుకున్నాను. 41,000 పడింది. ప్లస్ నాకు ఇంకో వచ్చిన ఆఫర్ ఏంటంటే ఎవ్రీ 2,000 రూపీస్కి ఒక కూపన్ ఇస్తారు. సో నాకు 20 కూపన్స్ వచ్చినాయి. దాన్ని స్క్రాచ్ చేస్తే మనకి మినిమం 100 రూపీస్ నుంచి ఎంత అమౌంట్ అన్న రావచ్చంట. నాకు లక్ పెద్ద తగలేదు, అన్ని 100 రూపీస్లో వచ్చినాయి. సో నాకు అప్రాక్సిమేట్గా ఆ 2,000 రూపీస్ కూడా తగ్గినాయి అనమాట.
సో నేను కార్డు వల్ల వాడటం వల్ల నాకు ఇంకొక 7,000 ఏదో కార్డు నుంచి ఆఫర్ వచ్చింది. సో నాకు అరౌండ్ 33,000 దాకా పడింది. సో ఈ ఆఫర్ నాకు తెలిసి ఈ మంత్ ఎండ్ October 31st దాకా ఉన్నట్టుంది, అంటే దివాళీ సేల్ అయ్యేదాకా ఉన్నట్టుంది. మీరు ఒకసారి సోనా విజన్ ఎంక్వైరీ చేయండి, నేను కింద లింక్స్ ఇస్తాను, ఆ లింక్స్లో కూడా మీరు చెక్ చేయండి, ఎక్కడ రేట్ బాగుంటే అది తీసుకోండి. ఇది కొత్త మోడలే కాబట్టి మీకు డూప్లికేట్ డ్యామేజ్ రావు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, కింద లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ ఇన్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ.